అంటే ఎలక్షన్స్ కి సంబంధించి ఆ ప్రచారం అయితే మొదలు పెట్టేసినట్టున్నారు మీ అధినేత చంద్రబాబు నాయుడు. నిన్నే కుప్పం నుంచి స్టార్ట్ చేశారు కదా. అంటే అంటే ఈ ప్రచారం మిమ్మల్ని ఏ విధంగా మిగిలిన పార్టీలతో చూసుకుంటే మీ కూటమి పార్టీలను ముందుకు తీసుకువెళ్తుంది అనుకుంటున్నారు? మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే అందరికంటే ముందే స్టార్ట్ చేసేసారు కదా. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అదేవిధంగా యాజమాన్యానికి డిబేట్ నిర్వహిస్తున్నట్టు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటది మేడం. ఖచ్చితంగా జగన్ ఫెయిల్ అయిన తర్వాత జగన్ ప్రభుత్వం మీద ప్రజల యొక్క నాడు కూడా తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి ఎన్నికల వాతావరణం సృష్టించుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు మేడం, ప్రతి విషయంలోనూ కూడా. అదేవిధంగా ముందుగా కుప్పంలో 7వసారి ఆయన నెగ్గబోతున్నారు మేడం. 7వసారి పోటీ చేసి నెగ్గబోతున్నటువంటి సందర్భంగా కూడా 1,00,000 మెజార్టీతో ఇక్కడ నన్ను గెలిపించాలి మీరు, దానికి మీరే నాంది మీరే పునాది అని చెప్పేసి కూడా నేను కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవంగా తెలుగు ప్రజలు ఈరోజు భావిస్తున్నారు మేడం. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా కుప్పంలో నాడు వైసీపీ జిమ్మిక్కుల మేరకు ఎన్నికల కమిషన్ జిమ్మిక్కుల మేరకు ఎన్నికలను మేనేజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మండల ప్రజా పరిషత్తుల్లో కానీ జిల్లా ప్రజా పరిషత్తుల్లో కానీ ఏదో గ్యామిలింగ్ పేరును తీసుకొచ్చి అక్కడ రకరకాలైనటువంటి వాతావరణం సృష్టించి కుప్పాన్ని ఏదో చంద్రబాబు నాయుడు మేము ఓడించేస్తాం భవిష్యత్తులో అన్నటువంటి వాతావరణం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మేడం. అందుకే మేము ముందు వరుసలో ఏ విషయమైనా సరే విప్లవాత్మకంగా స్పందించడంలో కానీ, ఎందుకంటే సమస్యల మీద స్పందించడంలో కానీ కార్యకర్తలను ముందుంచుతారు, ఆయన నాయకులను ఉత్తేజపరుస్తారు, పార్టీ యంత్రాంగాన్ని సిద్ధపరుస్తారు, వయా మీడియా కూడా ప్రతిదీ కూడా విషయాన్ని ప్రజలకు తెలుపుతూ పోరాటం చేసేటటువంటి ఈ దేశంలో మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు మేడం. ఆ విధంగా ఆయన కనుసన్నలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో విజయాన్ని సాధించి, అదే విధంగా కుప్పం నుంచి ప్రచారం ప్రారంభించేటువంటి కుప్పంలో కూడా 1,00,000 దాటి మెజార్టీ సాధించడానికి, అదే విధంగా పిఠాపురంలో కూడా మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 దాటి మెజార్టీ దక్కించడానికి కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. 151 సీట్లు అని చెప్పి పరిపాలించినటువంటి 151 సీట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కూడా విలువలు ఇవ్వకుండా, వాళ్ళకి ఎక్కడా కూడా నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టి పరిపాలించి బటన్ నొక్కడే సంక్షేమంగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గురపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా దానికి సమానమై ఉన్నాం మేడం. ఎందుకంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, రాజధానిని చంపేసినటువంటి వైసీపీ ప్రభుత్వం, ఉద్యోగుల్ని నిరాశపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం, వ్యాపారస్తుల్ని నిరాశపరిచినటువంటి వైసీపీ ప్రభుత్వం, పేదవాడు ఇల్లు కట్టుకుందామంటే 1000 రూపాయలకు దొరికే ఇసుకను 10,000 రూపాయలకి బ్లాక్ లో కొనుక్కునే స్థితి, కేజీలు ఎక్కడ కొనుక్కునే స్థితి, ఈ విధంగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల ముందుకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. నాసు రకమైనటువంటి మద్యాన్ని ప్రజల ముందు నేను చూసాం. వైజాగ్ వచ్చినటువంటి డ్రగ్స్, ఆ డ్రగ్స్ దేనికి ఉపయోగిస్తారో తెలియనటువంటి పరిస్థితి, వీళ్ళ యొక్క చీప్ లిక్కర్ తయారు చేస్తున్నటువంటి నాశనమైన బ్రాండ్స్, వివిధ రకాల పేరుతో రకరకాల బ్రాండ్స్ ప్రవేశపెట్టినటువంటి ఈ వైసీపీ గవర్నమెంట్ లో ఆ లిక్కర్ కి ఈ డ్రగ్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆ మూలాలు ఇందులో ఏమైనా కలిసి ఉంటాయా? రేపు ప్రజల జీవితాన్ని ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించారు మేడం. ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్య పోరాటంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ఖచ్చితంగా రేపు ఆ దిశగా అధికారం కైవసం చేసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం 24 గంటలు కూడా ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు మహానుభావుడు, ఎప్పుడు లేస్తున్నాడో తెలియదు మహానుభావుడు. అటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజయడంక మోగించడానికి సిద్ధంగా ఉంది మేడం. కాబట్టి వైసీపీ ఓటమి ఏంటంటే వైసీపీ యొక్క సైలెంట్ కుటుంబమే వైసీపీ ఓటం. వాళ్ళ యొక్క భాష లాంగ్వేజ్ ని ప్రతి నాయకుడు ఉపయోగించినటువంటి వాళ్ళ మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఎదుట ప్రతిపక్షాలకు ఎవరికి కూడా విలువలు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఆయన్ని ఎక్కడికక్కడ కించపరచాలని నాయకత్వాన్ని పెంచి పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి ఈ రోజు ముందు వరుసలో ఉన్నారు మేడం.